హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటెక్. సో లాస్ట్ క్లాస్లో మనం చూసిన టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వర్సెస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో అండ్ దాని తర్వాత డిఫెక్ట్, బగ్, ఫెయిల్యూర్కి డిఫరెన్స్ కూడా చూసినాం. డిఫెక్ట్, బగ్, ఎర్రర్ అండ్ ఫెయిల్యూర్కి డిఫరెన్స్ చూసినాం. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతా ఉన్నది ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసినా, డిఫెక్ట్, బగ్ కనిపెట్టినా, సో ఏది చేసినా మన కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. సో కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? అప్లికేషన్ కానీ క్వాలిటీగా ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ అనే అతను సాటిస్ఫై అవుతాడు. సో ఒక అప్లికేషన్ని క్వాలిటీగా మనం డెలివరీ చేసినప్పుడు ఖచ్చితంగా తనని సాటిస్ఫై చేయగలం కాబట్టి అసలు ఈ క్వాలిటీ అంటే ఏంటని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో టుడే మన టాపిక్ పేరు అదే, క్వాలిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా మెజర్ చేయొచ్చు మనం. సో ఈ క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీని ఎలా చెప్పగలం అంటే ఫస్ట్ డెఫినేషన్ చూడండి. సో క్వాలిటీ ఈజ్ డిఫైన్ యాజ్ ఏ జస్టిఫికేషన్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ కస్టమర్ ఇన్ ఏ ప్రోడక్ట్. సో క్వాలిటీ అంటే ఏంటంటే కస్టమర్కు ఉన్న రిక్వైర్మెంట్ అంతా మనం ఈ అప్లికేషన్లో చూపించి తనని సాటిస్ఫై చేసేదాన్ని, తను అడిగిన రిక్వైర్మెంట్ అన్నీ ఉన్నాయని జస్టిఫై చేసేదాన్ని మనం క్వాలిటీ అని అంటాం. మరి ఈ క్వాలిటీని సింపుల్గా చెప్పాలంటే ఈ క్వాలిటీని ఎలా డిసైడ్ చేస్తామంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గైస్, ఈఎక్స్పీని నేను ఎక్స్పెక్టేషన్ అనుకుంటా ఉన్నాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అప్లికేషన్ మ్యాచింగ్ టు ద యాక్చువల్. ఈ కండిషన్ ఉన్నప్పుడే మనం దాన్ని ఏమంటాం? క్వాలిటీ అని అంటాం. ఈ కండిషన్ని మనం ఏమంటాం? క్వాలిటీ అని అంటాం. దీనికోసమే మనం టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ క్వాలిటీ అండ్ ఈ క్వాలిటీకి ఒక నోట్ ఉంది. ఆ నోట్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ నాట్ డిఫైన్స్ ఇన్ ద ప్రోడక్ట్. క్వాలిటీ అనేది ఎప్పటికీ కానీ ప్రోడక్ట్తో సంబంధం లేదు. అండ్ ఉంది బట్ త్రూ అవుట్ అని కాదు. అండ్ ఇట్ ఈస్ డిఫైన్ ఇన్ ద కస్టమర్ మైండ్ సెట్. సో క్వాలిటీ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? కస్టమర్ మైండ్ సెట్. సో ఈవెన్ మనం ఒక టెస్టర్ ఎంత టెస్టింగ్ చేసి కరెక్ట్గా ఉందన్నా ఆ ప్రోడక్ట్ కస్టమర్ మైండ్ సెట్ని సాటిస్ఫై చేస్తేనే అది పర్ఫెక్ట్గా క్వాలిటీగా ఉన్నట్టు అర్థం. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే దెర్ ఈస్ నో 100% క్వాలిటీ ప్రోడక్ట్. సో మీరు ఎక్కడ తీసుకున్నా 100% క్వాలిటీ ప్రోడక్ట్ అనేది అసలు లేదు. సో ఈవెన్ ఎగ్జాంపుల్ మీరు డేటాల ఎగ్జాంపుల్ తీసుకున్నా 99.9% అది క్రిమినల్ చంపుతుందని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు. 100% అని ఇవ్వచ్చు కదా, ఎక్కువ ప్రమోషన్ అవుతుందంటే. సో తెలుసు ఒక క్వాలిటీ అసరెన్స్ ఎప్పటికైనా 100% క్వాలిటీ ఎప్పటికీ ఇవ్వడు. ఓకే, సో ఎందుకంటే ఒక చిన్న మైనర్ మిస్టేక్ అయినా అక్కడ ఉండిపోయి ఉంటుంది. ఓకే, అండ్ అది కస్టమర్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే పరిస్థితి కూడా మనదే ఉంటుంది. ఓకే, నౌ మరి కస్టమర్ మైండ్ సెట్ని డిఫైన్ చేసి ఉంటుంది కదా, మరి మనం ఎలా క్వాలిటీ అని చెప్పగలం అంటే సో ఆ ప్రోడక్ట్ అనేది ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఫస్ట్ మీరు చూడండి మెజర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఆల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫాక్షన్. వాట్ ఈస్ దట్? ఆల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫాక్షన్. సెకండ్ వచ్చి డిఫెక్ట్ ఫ్రీ. థర్డ్ వచ్చి విత్ ఇన్ బడ్జెట్. ఫోర్త్ వచ్చి ఆన్ టైం డెలివరీ. ఫిఫ్త్ వన్ వచ్చి మెయింటైనబుల్. సో ఏంటి ఆల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు క్లయింట్ 10 రిక్వైర్మెంట్స్ అడిగితే ఆ 10 ఇందులో ఉన్నాయా లేదా అని చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి? క్లయింట్ 10 రిక్వైర్మెంట్స్ అడిగితే అవి ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఉంటే మెజర్మెంట్ నెంబర్ 1 కంప్లీట్ అయినట్టు. మెజర్మెంట్ నెంబర్ 2 డిఫెక్ట్ ఫ్రీ. ఈ 10 రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా, వర్క్ అవ్వడం లేదా అని చెక్ చేయాలి. ఫస్ట్ థింగ్, వర్క్ అవ్వకపోతే డిఫెక్ట్ ఉన్నట్టు. డిఫెక్ట్ ఫ్రీ అంటే డిఫెక్ట్ ఏం లేనట్టు, దాన్ని డిఫెక్ట్ ఫ్రీ అని అంటాం. ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి, అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఓకే, కరెక్ట్గా వర్క్ అవ్వితే అది మన బడ్జెట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. థర్డ్ ఏం చెక్ చేయాలి? కరెక్ట్ మనం అనుకున్నది ఉంది, అనుకున్నది బాగా వర్క్ చేస్తున్నది మన బడ్జెట్లో వస్తుందా లేదా అని చెక్ చేయాలి. అండ్ ఈ బడ్జెట్లో వచ్చేది కూడా డెలివరీ ఆన్ టైంలో ఉందా లేదా, డెలివరీ పరిస్థితి ఏంటి, మనం ఈరోజు తీసుకోగలమా, రేపు తీసుకోగలమా, అవతల రోజు ఎప్పుడు వస్తుంది. ఓకే, డెలివరీ కూడా ఈజీగా ఉందంటే ఇది మెయింటైనబుల్లా కాదా? మెయింటైనబుల్ మీన్స్ నథింగ్ బట్ సో మెయింటైనబుల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మార్కర్ తీసుకున్నారు, ఈ మార్కర్ మెయింటైనబుల్లా కాదా? ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇది మెయింటైనబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రీఫిల్ లైక్ ఇప్పుడు ఈ పెన్ను ఫిల్ చేసింది ఇంకా అయిపోతే నేను రీఫిల్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను లాంగ్ టర్మ్ యూజ్ చేయగలను. అండ్ దీనికి ఫస్ట్ నాకు కావాల్సింది ఓకే సంథింగ్ రాయాలి, రాస్తా ఉంది రిక్వైర్మెంట్. ఓకే, అండ్ బాగా రాయాలి, బాగా రాస్తా ఉంది.
అండ్ నాకు విత్ ఇన్ బడ్జెట్లో రావాలి. నా బడ్జెట్ 20 రూపీస్ కానీ 10 రూపీస్లోనే వచ్చింది. ఆన్ టైం డెలివరీ, నేను ఇప్పుడు కొంటే ఇప్పుడే రావాలి, వచ్చింది. అండ్ దీన్ని నేను మెయింటైన్ చేసుకోగలగాలి. అండ్ యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తా ఉన్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీటన్నిటిని బేస్ చేసుకుంటూనే ఉన్నది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ అని అంటాం. వాట్ ఈస్ ద యూజర్ ఫ్రెండ్లీనెస్? సో క్వాలిటీకి మెయిన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీనెస్. సో ఒక యూజర్కి అన్ని విధాలుగా నచ్చితేనే అప్పుడు మనం దాన్ని క్వాలిటీ అని అంటాం. సో ఈ క్వాలిటీని ఒక ప్రోడక్ట్తో మెయింటైన్ చేయలేం కాబట్టి ఒక వర్షన్ని అన్ని రకాల ఆడియన్స్ని కనెక్ట్ చేసేటట్టు చేస్తారు. ఇప్పుడు చూడండి, రెడ్మీ 10 అనే ఒక మొబైల్ రిలీజ్ అయితే రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అండ్ రెడ్మీ ఐ, రెడ్మీ ఏ, రెడ్మీ బి, ఇలా మల్టిపుల్ వర్షన్స్ రిలీజ్ అవుతాయి. మీరు చూస్తే 10,000కి మొబైల్ దొరుకుతుంది, 30,000కి మొబైల్ దొరుకుతుంది, 40కి దొరుకుతుంది. సో ఎందుకంటే కస్టమర్ మైండ్ సెట్ని మన టార్గెట్, కస్టమర్కి ఒకే మైండ్ సెట్ ఉండదు. సో కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే క్వాలిటీ అనేది కంపెనీస్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇది మెయిన్ డెఫినేషన్. సో గైస్, ఈ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి మనకి 2 రోల్స్ అవసరం. అది QA అని, QC అని ప్రతి ఒక్క కంపెనీలో ఉంటారు. అండ్ ఈ టాపిక్ మీరు నెక్స్ట్ చూస్తారు. అండ్ ఇది క్వాలిటీ టాపిక్. ఓకే గైస్, సో మీకు ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అండ్ దీని ముందు వీడియోలు కూడా ఈ ట్యూటోరియల్లో ఉన్నాయి అండ్ వాటిని కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అండ్ వాళ్ళు ఇంకా లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, కీప్ సపోర్ట్.